సమస్తమునకు సమాధానాధిపతి క్రీస్తు ఎలా అయ్యాడు? కొంచెం లోతైన అంశం, జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రమే అర్థమయ్యే సంగతులు ఇవి. దేవుని పిల్లలారా, క్రీస్తు సమస్తానికి సమాధానాధిపతి ఎలా అయ్యాడు? ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అంటే, యేసుక్రీస్తుల వారు మానవులకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనుషులు భయంకరమైన పాపాలు నేరాలు చేస్తుంటే వారిని పుట్టించిన పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషుల పట్ల కోపంతో మండిపోయాడు. వారి పాపాలను చూడలేక ఉగ్ర రూపం దాల్చాడు. మనుషులు దేవునికి శత్రువులయ్యారు. దేవుడి ఆలోచనలకు భిన్నంగా పాపాలు చేయటం, దేవుడి ఆలోచనలకు భిన్నంగా లోకపు ఆశలలో కూరుకుపోవటం జరిగింది. పరిశుద్ధుడు గర్భాన పుట్టిన ఈ మానవ జాతి, పరిశుద్ధుడి కన్న కలలలో జగత్తు పునాది వేయబడక ముందు కన్న ఈ మానవ జాతి సృష్టిలోనికి వచ్చిన అతి కొద్ది కాలానికే దేవుడి గుండెల్లో బాధను మిగిల్చింది. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు నరులను ఎందుకు చేశానా అని దేవుడు బాధపడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. 6వ అధ్యాయం 5వ వచనంలో మనుషులను కలిగించినందుకు దేవుడు బాధపడుతున్నాడు. సృష్టిని కలిగించినందుకు బాధపడలేదు, కానీ మనుషులను కలిగించినందుకు మాత్రం దేవుడు చాలా బాధపడిపోయాడండి. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు, చూసారా పదం ఎలా ఉందో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు బాధపడ్డాడట. ఎవరిని చేసినందుకు? నరులను చేసినందుకు. ఓ మాట అడుగుతాను, నరులు ముందు పుట్టారా, జీవులు ముందు పుట్టాయా? జీవులు ముందు పుట్టాయి. నరులు ముందు పుట్టారా, పక్షులు ముందు పుట్టాయా? పక్షులు ముందు పుట్టాయి. ముందు పుట్టిన పక్షులను బట్టి, ముందు పుట్టిన జీవులను బట్టి ఆయన హ్యాపీ, సంతోషంగానే ఉన్నాడు. తర్వాత పుట్టిన నరులను చూసి యెహోవా ఏమవుతున్నాడట? బాధపడుతున్నాను. ఏంటండి మీ బాధకు కారణం అంటే అంటాడు ఆయన. 2వ వచనం పైకి 2వ వచనం చదివితే 2వ వచనం 6:2లో నరులు దేవుని కుమారులు నరుని కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరూ తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇదేంటి, స్త్రీలను వివాహం చేసుకుంటే వాదించదు అంటున్నాడేంటి? స్త్రీని వివాహం చేసుకుంటే వాదించడు, కానీ వాళ్ళు ఎవరిని చేసుకుంటున్నారట? స్త్రీలను అని ఉంది చూసారా? అలా చదవాలి బైబిల్. అంటే ఒక పెళ్లి చేసుకుంటే ఆయన హ్యాపీ, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే బాధ కదండి. ఆదాముకి అవ్వల్ని ఎంతమందిని చేశాడు? 2 అవ్వలను చేశాడా? రైట్ అండ్ లెఫ్ట్ ఉంటే త్వరగా విస్తరించిపోతుంది భూమి మీద సంతానం అని. ఒక్క ఆదాముకి ఒక్క అవ్వ, ఒక్క పురుషుడికి ఒకే స్త్రీ, ఒకే భార్య ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి. అసహ్యం వేసింది ఆ లోకాన్ని చూస్తే. ఒరే బాబు, నేను మీతో ఇక మాట్లాడను, వాదించను అంటే అర్థం ఏంటి? మీతో మాట్లాడడానికి కూడా నాకు మనస్సు లేదు అంటే, తొలిలోనే ఆదిలోనే నరులు దేవునికి ఏమైపోయారు చెప్పండి? విరోధులు అయిపోయారు. ఒరే నేను మీతో మాట్లాడను అని ఎప్పుడంటారు చెప్పండి? ఎప్పుడంటారు? ఏదో కోపం వచ్చినప్పుడు, ఏదో గొడవ జరిగినప్పుడే కదా. ఇక నేను మీతో మాట్లాడనురా, మీకు నాకు మాట్లాడలేవు. కోప్పడిపోయాడండి. దేవుడు ఇక డైరెక్ట్గా మనుషులతో మాట్లాడాలనుకోలేదు. ఇక తర్వాత అందుకే ఇంకా నెమ్మదిగా ఆన్లైన్ని పంపించుకోవటం. నువ్వు వెళ్ళి అబ్రహాం నువ్వు చెప్పు, నేను చెప్పనిక, నేను మాట్లాడినిక. దేవుడు అండి, జాగ్రత్తగా వినాలే. ఇక్కడ పడ్డది బీజం
నరులకి దేవునికి మధ్య శత్రుత్వం, దేవుడికి నరులకి మధ్య ఆ విరోధ భావం. నేను వాళ్ళతో వాదించను, నేను వాళ్ళతో మాట్లాడను. పాడైపోయారు వాళ్ళు, నాకు భిన్నంగా పాపాలు చేస్తున్నారు. ఏమండి, పెళ్ళిళ్ళు చేసుకున్నందుకే దేవుడు ఎలాగంటే కాస్త కాలం ముందుకు గడిచేసరికి ఈ మానవ జాతి ఏం చేస్తుందో చూపిస్తాను. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథానికి రండి. వీళ్ళు కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనిషి ఎప్పుడు కూడా ఒక్క పాపం దగ్గర ఆగడు కదా, పాపంలో పిహెచ్డి చేసాడు. దేంట్లో? పాపంలో పిహెచ్డికి వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథం వచ్చేసరికి మీరు యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయానికి రండి. 9వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ఏమంటే 9వ వచనం. అక్కడ ఒక పాపం చూసాం, ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని రకాల పాపాలు మాట్లాడుతున్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. 1వ డిగ్రీ. ఏటది? నరహత్య చేయడానికి ముందు ఏం చెప్తాడట? కొండెములు. ఒరే ఆడు నిన్ను అలాగ అన్నాడు, నువ్వు ఆడు అలాగ అన్నాడు, మరి నువ్వు చంపకపోతే ఎలాగా? ఆడు లేపేయకపోతే నువ్వు ఎలాగా? కొండెములు చెప్పి ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి ఒకడినొకడు చంపుకునేటట్టుగా చేస్తున్నాడట. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. 10వ వచనం. తమ తండ్రి మానాఛాదమును తీవారు నీలో ఉన్నారు, అశూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగు వారి భార్యను కూడి హేయక్రియలు చేయును, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరుని చెరుపుదురు. నన్ను మరిచిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువగు యెహోవా. చూసారా, లిస్ట్ చెప్పుకొస్తాడు. పిహెచ్డీలు అనమాట ఇవన్నీ. మనుషులు చేస్తున్న పాపాలలో పిహెచ్డీలు ఇవన్నీ. నేను పిహెచ్డీ అని ఎందుకు అంటున్నాను? చదువుల్లో పెద్ద చదువు ఏది చెప్పండి? అదనమాట. పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడు పుట్టిస్తే మనుషుల కార్యక్రమాలు ఇవన్నీ మనుషులు ఎందుకు చేస్తున్నారట? నన్ను మరిచిపోయి, ఆ పదం ప్రయోగించాడు చూసారా, నన్ను మరిచిపోయి. దేవుడిని మరిచిపోతే మనిషి పాపాలు చేస్తాడండి. 4 వారాలు కంటిన్యూ గుడికి రాలేదనుకోండి, మీరు అన్యజనులు మాట్లాడినట్టే మాట్లాడతారు. మీ నోటి నిండా బూతులే ఉంటాయి. 4 వారాలు మానేయండి మీరు గుడు. మీరు కాదుగా, మీలోకి మరొకడు వస్తాడు. 4 రోజులు బైబిల్ చదవటం మానేయండి, మీరు కాదక ఇంకో రూపం బయటకు వస్తుంది. ప్రార్థన చేసుకోవటం మానేసిన, బైబిల్ చదవటం మానేసిన, దైవ సన్నిధికి రావటం మానేసిన మనలో మరొక రూపం బయటకు వస్తుంది. అపవాది ఆక్రమిస్తాడు మన హృదయాన్ని. తప్పుడు మాటలు, తప్పుడు చూపులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు. అందుకే దేవుడు అంటున్నాడు, సమాజముగా కూడుట మీరు మానొద్దు. మానేరా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మానేరా వాడు పాపాలు అలవాటు చేస్తాడు. కనుక మానవ జాతి ఇలా తయారైందండి. బాగా వినండి. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. నేను ఈ పాఠం రాసిందండి యాక్చువల్గా డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ ప్రసంగాలు చెబుతూ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని ఒక్కొక్కటి చాలా చెప్పుకుంటలేనండి. అందులో ఇది ఒకటండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం వెనకాల ఉన్న కారణం ఏంటంటే మనుషులు పాపాలు తీసేయడానికి వచ్చాడని మనందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ పాపాల్లో ఉండిపోయారు కదా, ఆ పాపాలు తీయడానికే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనుషులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. పుట్టలేదు. క్లారిటీగా ఉండాలి. వచ్చాడా పుట్టాడా? వచ్చాడు. పుట్టుక పేరుతో వచ్చాడు. దేహాన్ని ఎత్తి వచ్చాడు. దైవం దేహాన్ని దాల్చింది. కారణం, ఈ దేహాలన్నీ పాపపు కోపంలో మునిగాయి కనుక దేహం ఎత్తి కూడా పవిత్రంగా బ్రతకొచ్చు అని నిరూపించడానికి వచ్చాడు. దైవం దేహం దాల్చింది మానవాళి పాప ప్రోక్షణ కోసం. ఇదంతా మీరు మనసులో పెట్టుకుంటే
మనుషులు పాపాలు చేశారు, దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తుల వారు దేహం ఎత్తాడు, తన రక్తం ఇచ్చాడు, పాపాలు కడిగేశాడు, మనుషులను దేవుడితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇక్కడ వరకు మనకు సబ్జెక్ట్ తెలుసండి. ఈరోజు నా పాఠం ఏంటి తెలుసా? టైటిల్ ఏంటి చెప్పండి? క్రీస్తు సమస్తమునకు సమాధానాధిపతి ఎలాగయ్యాడు అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడికి మనుషులకి సందే కాదు, సంధి చేసుకోవలసినవి, సమాధాన పడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది తెలియాలి మీకు ఇప్పుడు. ఈరోజు ఆయనతో సమాధానపరుచుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇదేంటండి? సిస్టంలో ఒక్కలు పాడైతేనండి సిస్టమ్ అంతా పాడవుతుంది. పాడవుదా? అవుతుందా? అవుదా? సృష్టిలో మనిషి పాడయ్యాడు. సృష్టి బాగానే ఉంది, కానీ పాడైన ఈ మనుషులకు సేవ చేయడానికి అది బాధపడుతుంది. ఏది బాధపడుతుంది? సృష్టి బాధపడుతుంది. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. సృష్టిని చేసి సృష్టిలో మనుషులను పెట్టి సృష్టికి ఎంత గర్వంగా చెప్పాడంటే తన పిల్లల గురించి దేవుడు, ఓ సృష్టి, ఆకాశ పక్షులారా, భూమి, ఆకాశం, సముద్రమా, సూర్యుడా, ప్రతి జీవి సమస్తానికి చెప్తున్నాను నేను, మీరందరూ ఏం చేయాలంటే నా తర్వాత నా ఓనర్, నా తర్వాత నా యజమానుడు మీకు, నా కొడుకు, నా కూతురు, ఈ మనుషులు, మీరందరూ ఏం చేయాలంటే వాళ్ళకి లోబడాలి అని చెప్పాడు. గర్వంగా చెప్పాడండి మన గురించి. చెప్పాడా? చెప్పాడు. ఆ మాట చూస్తారా బైబిల్లో? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం మీరు చూడండి. సృష్టికి దేవుడు ఎంత గర్వంగా చెప్తున్నాడంటే మన గురించి. 8వ అధ్యాయం అందరు తీసుకోండి, 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి అన్నావు. ఏంటి పదం? నేనైతే ఆశ్చర్యపోయానండి. నీ చేతి పనుల మీద అధికారం ఎవరిదట? వానిదంటే ఎవరిది? మనదే, కానీ పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నామా? పోగొట్టుకున్నామండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చా. వాడు అనగానే ఇక్కడ మనిషి అండి. దేవుడు చేతి పనులు ఏంటంటే, ఆకాశం ఎవరి చేతి పని? దేవుని చేతి పని. భూమి ఎవరి చేతి పని? పోనీ ఇవన్నీ మీకు అర్థమవుదేమో. గేదె ఎవరి చేతి పని? గేదె దేవుడి చేతి పని. గేదెని దేవుడు చేశాడు. పాలు ఎవరు తాగుతున్నారు? దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? నువ్వెందుకు కంట్రోల్ చేస్తున్నావు? అది నీ మాట ఎందుకంటుంది అసలు? అదే కథ ఇక్కడ చెప్తున్నాడు. నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చావు. ఎవరికి? ఇక్కడ అసలు విషయం చెప్పను నేను. గేదెని చేసినప్పుడు గేదెకి చెప్పాడు దేవుడు, మావోడాడు నా కొడుకు నీ దగ్గరకు వస్తాడు, నోరు మూసుకొని అడు గిన్నె అట్టుకుని వచ్చినప్పుడు అడికి పాలు అన్నాడు. అందుకు ఎత్తుంది అది పాలు. లేకపోతే అడవి గేదెలను చూడండి, సింహం వస్తేనే ఇలాగంటే సింహం అక్కడ ఎగిరిపడుతుంది. అడవి గేదెలు సింహాలను దున్నేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న గేదెలు ఎందుకు అలా ఉండిపోతున్నాయి నీ దగ్గర? దీనికి చెప్పాడు, ఆడు పాలు, టీ తాగాలి మా వాడు, కాఫీ తాగుతాడు పొద్దున్నే. కాఫీ అంటే బాగా ఇష్టం మా వాడికి. మా వాడు కాఫీ కావాలి కనుక నువ్వు పాలు ఇవ్వాలి. ఆడు వచ్చినప్పుడు నోరు మూసుకుని పాలు అన్నాడు, అందుకే పాలు ఇస్తుంది అది. ఎప్పుడైనా ఆలోచించారా? మనకంటే పెద్ద జీవులు మనకి ఎందుకంటే లోబడతాయి? సింహం ఎందుకంటే మనకు లోబడింది? సింహాన్ని తీసుకొచ్చి సర్కస్లో పెట్టి దాంతో డ్యాన్స్లు వేయించట్లేదు ఆ మనిషి. తనకంటే పెద్దదైన ఏనుగు పైన మావట ఎక్కి నడు అంటే నడుస్తుంది, ఆడికి దండం పెట్టి అంటే దండం పెడుతుంది, తొండవెత్తు అంటే తొండవెత్తుతుంది. అసలు ఈ మనిషి పెద్దోడా ఏనుగు పెద్దదా? తొండమిచ్చి కొట్టిందంటే ఎక్కడ పోతాడో తెలీదు. ఎందుకు ఎక్కి కూర్చున్నాడు అంటే, దేవుడు ఈ సృష్టిని చేసి సృష్టికి చెప్తున్నాడు, చేసిన క్రియేటర్ నేనైనా నీ చిన్న ఓనరు ఇప్పుడు ఎవరు అంటే మా ఓడు మనిషి. సృష్టి, నువ్వు వాడికి లోబడాలి. బాగేనండి. ఇక్కడి నుంచి చదువుతాను, ఎంత బాగుంటుంది చూడండి. 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అన్నిటిని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడట? వాడి పాదాల కింద. ఆడు ఎక్కు తొక్కుతాడు, నోరు మూసుకుని ఉండు. అందుకే ఏనుగు తొక్కించుకుంటుంది పైకెక్కిన.
అర్థమవుతుందా? గుర్రం మీద ఎక్కుకొని పద అంటే ఇది ఎందుకు వెళ్ళిపోతుంది, ఎవడరా నువ్వు అన్నది అనుకోండి, మనిషి ఎక్కడ ఎక్కుతాడు చెప్పండి? గుర్రం మీద ఎందుకు ఎక్కి తిరుగుతున్నావు, గాడిద మీద బరువులు ఎందుకు వేస్తున్నావు, గేదె పాలు ఎందుకు పిండేస్తున్నావు, సింహాన్ని అట్టుకు సర్కస్లు ఎందుకు చేయిస్తున్నావు, నీకంటే భారీ ఆకారాలైన ఈ జీవులన్నీ నీకెందుకు లోపడుతున్నాయి అంటే దేవుడు దానికి చెప్పాడు. క్రియేటర్ నేనైనా చిన్నవాణ్ణి రీనా నోరు మూసుకుని అటు చెప్పింది చేయన్నాడు. అందుకు లోబడుతుందండి ఎవరు? ప్రకృతి. మీకు మాట్లాడుతానండి, మన బలం పెద్దదా ప్రకృతి బలం పెద్దదా చెప్పండి? మనకంటే మన కళ్ళ ముందు ఉన్నవన్నీ బలమైనవండి. ఆవు కానీ గేదె కానీ అట్లా బలం ఏంటండి, వాటి శక్తి ఏంటండి? బలమైనవి. దేవుని పిల్లలారా, మీరు బాగా లోతుగా ఆలోచిస్తే మనిషిని చేశాడు దేవుడు. అమ్మ ఏంటి మీకు ఇబ్బంది? ఆపాలా బాబు? బాబు కూర్చోండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు మాట్లాడితే నేను చెప్పేది మర్చిపోతాను, మీకే నష్టం. దేవుడు మనుషుల్ని చేశాడు, సృష్టిని చేసింది కూడా దేవుడే. సృష్టిని చేసిన దేవుడు సృష్టిని పట్టుకొచ్చి ఎవరి పాదాల కింద పెట్టాడు అంటే మనుషుల పాదాల కింద పెట్టాడు. బాగుంది ఏమండి? ఇప్పుడు కూడా మనిషి పాదాల కింద సృష్టిని పెడితే దేవుడే చేసి, మనిషి దేవుడు చేసిన కొద్ది కాలానికే ఏమైపోయాడు? ఆదికాండం 6వ అధ్యాయం చదివించాను, ఏమైపోయాడు? పాపాలు చేస్తున్నాడు. ఎజెకియెలు గ్రంథానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? పాపాలు చేస్తున్నాడు. సహోదరుని పాడు చేస్తారట, కోడల్ని పాడు చేస్తారట, తండ్రిని చంపేస్తారట, తల్లిని చంపేస్తారట. ఇక మనుషుల స్వభావ సిద్ధమైన ఆ విషయాలను కూడా విడిచిపెట్టి పురుషులు పురుషులతో పోతున్నారట, స్త్రీలు స్త్రీలతో పోతున్నారట. రామపత్రికలో చెప్తాడు ఇవన్నీ పాపాలండి. భయంకరమైన పాపిస్తోడు మనిషి. ఇక్కడ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడేమో సగర్వంగా నా కొడుకు నా కూతురు సేవ చెయ్యని దీన్ని పట్టుకెళ్ళి ఎవరి కాలు కింద పెట్టాడు? మనుషులు కాలు కింద పెట్టాడు. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? పాప అయ్యాడు. ఇప్పుడు సృష్టి ఏమంటుందో నాకు చెప్పాలి దేవుడితో. ఏమంటది? బాగా ఆలోచించుకోండి మీరు. పోనేది మీకు అర్థం అవ్వలేదేమో. మీరు ఎవరి దగ్గర పని చేస్తున్నారండి, ఆడు మీ కళ్ళ ముందే వ్యభిచారం చేస్తాడు, మీ కళ్ళ ముందే ఎవరినో కొడతాడు, నరుగుతాడు, చంపుతాడు. వాడికి మీరు సార్ 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 అని పని చేస్తారా? ఇటు వెధవ అని తిట్టుకుంటా పని చేస్తారా? బాగా ఆలోచించండి. మీకు అర్థమైందా నేను చెప్పిన ఉదాహరణ? మీరు ఎవరి దగ్గర బాస్ దగ్గర పని చేస్తున్నారండి, వాడు మీ కళ్ళ ముందే అమ్మాయిలను పాడు చేసేస్తున్నాడు, మీ కళ్ళ ముందే చంపేస్తున్నాడు, మీ కళ్ళ ముందే త్రాగుతాడు, మీ కళ్ళ ముందే తండ్రిని కొడతాడు, మీ కళ్ళ ముందే తల్లిని కొడతాడు. ఇక అసలు ఎవరిని లెక్క చేయడాడు, పాపిస్తాడు. వాళ్ళ కింద పని చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి నాకు? అబ్బా భలేగుందండి ఇది. అంటే ఇదే డైలాగ్, ఇదే మాట ఇప్పుడు ఎవరు మనల్ని తిట్టాలి? తిట్టాలి. తిట్టిందా? తిట్టాలంటే ఆయనకి ఓనర్, దానికి ఆయన భయం. ఎవరి భయం? కలుగుగాక అన్నాడు. ఎక్కువ మాట్లాడింది అనుకో ఉప్పు అంటే పోద్ది ఇది, దానికి అది భయం. మనకు ఉండదు కానండి దేవుడి భయం. అన్ని దేవుడికి భయపడతాయండి. ఒక్క మనిషి తప్పండి అన్ని దేవుడికి భయపడతాయి. తెలుసా? దెయ్యాలు దేవుడికి భయపడతాయా? యేసుప్రభు పాదాల మీద పడిపోతున్నాయి, బాబు నీకు నమస్కారం పెడతాను, మా టైం ఇంకా రాలేదు, ఆ పాతాళానికి గంటొద్దని దెయ్యం భయపడింది. యేసుప్రభుకి విశ్వాసం భయపడతారా? ఆదివారం 10 గంటలకు గుడి అంటే ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 11, 12, అయ్యగారు 4 సార్లు చెప్తే కానీ రారు. అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు 10 గంటలకు ఉద్యోగం అయితే ఎన్ని గంటలకు వెళ్తారు? పావుగంట ముందే ఉండాలండి. అబ్బా ఎక్కడ? ఉద్యోగంలో. దేవుడి దగ్గరికి అంటే నీకు ఇప్పుడు దేవుడి భయం ఉందా? దెయ్యాలు దేవుడికి భయపడతాయి, సృష్టి దేవుడికి భయపడుతుంది, అన్ని గజగజ 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 వణుకుతాయండి దేవుడు అనేసరికి. కానీ మనిషికి మాత్రం దేవుడు భయం లేదు. పాప అయిపోయిన తర్వాత సృష్టి ఏం చేస్తుందో మీరు బాగా వినాలి. సృష్టి అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సృష్టి అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు తన దగ్గర మనం పుట్టక మునుపు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలను తయారు చేశాడు. ఈ దేవదూతల్లో కొన్ని దేవదూతలను సృష్టిగా మలిచి ఆ దేవదూతల సంరక్షణలో తన బిడ్డలను పెట్టుకున్నాడు. సృష్టి అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే
సృష్టి అనగానే ఒక దేవదూత, అది దేవదూతనే భూమిగా చేశాడు, దేవదూతనే సూర్యుడిగా చేశాడు, దేవదూతనే గాలిగా చేశాడు, దేవదూతనే నీళ్లగా మలిచాడు. ఇవన్నీ కూడా దేవదూతలు. అంటే మనకి పని చేస్తున్న ఈ ప్రకృతి అంతా కూడా ఏంటవి? దేవదూతలు. ఉందా బైబిల్లో? రాసుకోండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. చూసారా? ఇప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా పంచభూతాలన్నీ కూడా ఏంటంట? దేవదూతలు. మనం త్రాగుతున్న నీళ్ళు ఎవరో తెలుసా? దేవదూత. అది కూడా చూస్తారా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఎలాగూ తీర్పు తీర్చిదువు గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా. అబ్బా, జలములు ఎవరట? దేవదూత. అగ్ని దేవదూత, గాలి దేవదూత, భూమి దేవదూత, ఆకాశం దేవదూత. ఇప్పుడు ప్రశ్న, దేవదూతలు అనేవి వింటాయా? వింటాయి. చూస్తాయా? చూస్తాయి. ఇప్పుడు నీళ్లు మిమ్మల్ని చూస్తాయా? చూస్తాయి. నీళ్లు మీరు మాట్లాడుకునేది వింటాయా? వింటాయి. అంటే సృష్టి అంతా మిమ్మల్ని చూస్తుంది, మీరు మాట్లాడుకునేవి వింటది. ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు మీరు అంతా ఎక్కడున్నారు? గుళ్ళో ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు? దేవుడు స్తోత్రం, పాట, ప్రార్థన, అక్క బాగున్నావా, తమ్ముడు బాగున్నారా, ఎంత బాగుంటారండి. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ వింటున్నాయి మీ మాటలు. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆడిని తిట్టడం, ఈయన్ని తిట్టడం, వాళ్ళ మీద రంకిలేయటం, ఇక్కడ జబర్దస్తులు ఎట్టుకోవటం, పాటలు ఎట్టుకోవటం. మీరు అనుకుంటున్నారు గుళ్ళో ఉన్నప్పుడు దేవుడు చూస్తారు, ఇంటికి వస్తే ఎవరు చూడట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వెనకాలే ఒక సీసీ కెమెరా ఉంది. ఏంటా సీసీ కెమెరా? మీ ఇంట్లో ఉన్న గోడలే నీకు సీసీ కెమెరా. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళామంటే చెట్టో సీసీ కెమెరా. ఇవన్నీ నిన్ను చూస్తున్నాయా? చూస్తున్నాయి. నువ్వు చేసే పాపపు కార్యక్రమాలన్నీ వింటున్నాయా? వింటున్నాయి. బూతులు మాట్లాడి 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 ఎవరినో అరిచేసి తిట్టేసి అమ్మ ఆయాసం వచ్చింది అలా నీళ్ళ దగ్గరికి వచ్చావు. ఇలాగా నీళ్ళు. ఇప్పుడు నువ్వు తిట్టినవి అన్నీ నీళ్ళు విన్నాయా లేదా? విన్నాయి. ఇప్పుడు నీళ్ళు తాగేస్తుంటే అది ఏమంట చెప్పండి? పనికిమాలిన నోట్లోకి వెళ్తున్నాను నేను. తిట్టుకుంటుందా? తిట్టుకోదా? తిట్టుకుంటుంది. జలములు ఏమని చదువుకున్నాం ఇప్పుడు మనం? దేవదూత. అది జలముల దేవదూత, ప్రకృతి దేవదూత. నేను ఈ పాపిస్టోడికి ఒంటి మీద వీడికి శుభ్రంగా స్నానం చేయిస్తున్నాను, వీడి మట్టి అంతా కడుగుతున్నాను, నీళ్ళు ఫీలింగ్ చెప్తున్నాను నేను. ఈ పాపిస్టోడి బట్టలు ఉతకడానికే నేను ఉపయోగపడుతున్నాను. వీడెప్పుడు గుడికి వెళ్ళడు, బైబిల్ చదవడు, ప్రార్థన చేసుకోడు, భక్తి లేదు. ఏంటి దేవా వీళ్ళకి చేస్తున్నాను ఏంటి నేను? నాకు స్టార్టింగ్లో నువ్వు నాకు ఎవరికి చేయమని చెప్పావు? ఎవరికి చేయమన్నావు? మంచోళ్ళకి చేయమన్నా, నీ పిల్లలకి చేయమన్నావు కదా. వీళ్ళేటి బాబు దెయ్యం పిల్లలుగా మారిపోయారు, వీళ్ళు పాము పిల్లల కింద మారిపోయారు వీళ్ళు. అంతే కదా. మనల్ని ఏం పిల్లలని చెప్పాడు యేసుప్రభు? వారు అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడి కన్న పిల్లలు వీళ్ళు. అబద్ధికులు వీళ్ళు, దొంగలు వీళ్ళు, నరహంతకులు వీళ్ళు. వీళ్ళకి చేయమంటున్నారు ఏంటి ప్రభు అని బాధను గుండెల్లో పెట్టుకుందండి. అది సృష్టి. దేవుడికి చెప్తే తిడతాడేమోనని భయం. అది ఏం చేస్తుందో తెలుసండి పాపం. అటు ఓనర్కి చెప్పుకోలేదు, ఇటు ఈ పాపిస్టోడికి సేవ చేయలేదు. ఇద్దరి మధ్యలో నలిగిపోయండి ఏడుస్తుందండి. సృష్టి ఏం చేస్తుంది? మూలుగుతుంది, ఏడుస్తుందండి. మీ గుండె కరిగిపోద్ది. ఇప్పుడు వచనం చూపిస్తాను నేను. ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి అందరూ. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. బా, చూసారా ఎలాగుందో? అందరి బైబిల్లో ఉందా? ఏమనుంది? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను అంటే భూమి ఏం చేస్తుంది? ఎందుకు దుఃఖిస్తుంది? ఎందుకంటే దానికి ఏడుపు.
ఎందుకు దానికి ఏడుపు? ఎందుకు దానికి బాధ? ఎందుకు దానికి వేదన? ఏమండి, భూమిని దున్నేటప్పుడు ఎలా దున్నుతారో మీకు తెలియదు కదా. ఎలా దున్నుతారు? సూదులు లాంటి సోలాలు లాంటివి దాని గుండెల్లో అలా దింపి రైతు అలాగ దున్నుకుంటూ వెళ్ళిపోతుంటే దానికి నొప్పి లేదా? దానికి బాధ లేదా? దానికి కష్టం లేదా? ఇంతకాలం మనం అనుకున్నాం సృష్టికి ఏం బాధలు కష్టాలు. ఈ రోజు నా ప్రసంగం జాగ్రత్తగా వినండి, సృష్టిని కూడా జాగ్రత్తగా వాడుకుంటారు మీరు. నా ప్రసంగం బాగా అర్థమైతే మీకు. సృష్టి బాధపడుతుందండి. భూమి అన్నాళ్ళు దుఃఖింపవలెను. దుఃఖమట, భూమికి దుఃఖమట. భూమి దుఃఖించటం ఏంటనుకుంటారు చాలామంది. దుఃఖం ఎందుకు వస్తుందంటే అది ఎవరు? దేవదూత. దేవుడు చాలా సందర్భాల్లో దీంతో కూడా మాట్లాడుకున్నాడా? యెషయా 1:2లో మనం చదువుకుంటాం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏం చెప్తున్నాడు ఇంతకీ? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వాళ్ళు నా మీద అది. ఇప్పుడు వానరే వచ్చి వీళ్ళు ఎదవలైపోయారంటే పని చేస్తున్న దీనికి ఎలాగుంటా చెప్పండి. చేసిన ఆయనే వచ్చి నేను మిమ్మల్ని ఎవరి కోసమైతే చేశానో వాళ్ళు నా మీద ఏమైపోయారు? తిరగబడిపోయారు, నాశనం అయిపోయారు, పాపిష్టోళ్ళు అయిపోయారు. అంటే అది పాపం ఇంక తప్పదు. చూపిస్తాను, మంచి మాటలు చూపిస్తాను. జాగ్రత్తగా ఉన్న నా ప్రసంగం బలమైన ప్రసంగం ఇది. బాగా అర్థమైతే మీకు జీవితాలు మారుతాయి. అనేక మందిని మారుస్తాం. ప్రకృతికి మనుషులకి మధ్య ఇంత సంఘర్షణ జరిగింది అని దీని అంతటిని 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తుల వారు సమాధానపరిచాడు అని, ఆ సృష్టి కాస్త సంతోషాన్ని ఇచ్చాడు అని మీరు భలే ఆనందపడతారు. చివరిలో బాగా వినండి. భూమికి దుఃఖం, సూర్యుడికి దుఃఖం, ఏమంటే మన చుట్టూ ఉన్న పశువులకు దుఃఖం. దుఃఖపడుతూనే భూమి దుఃఖపడుతుందంటే అర్థం ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దుఃఖపడుతున్నాయి. భూమి మీద ఉన్న జీవులకు, భూమి మీద ఉన్న పక్షులకు, భూమి మీద ఉన్న సెలయేర్లకు, భూమి మీద ఉన్న నీటికి, భూమిలోంచి పండుతున్న ఆహారానికి, ప్రతి దానికి దుఃఖం. ఏంటి వీళ్ళు ఎలాగైపోయారు? ఆయన ఎక్కడ, వీళ్ళెక్కడ? ఆయన పిల్లలు వీళ్ళు. అప్పుడప్పుడు చూడండి, మంచోడు గర్భాన చెడ్డోడు పుట్టాడు అనుకోండి, మనం ఎలా మాట్లాడుకుంటాం? సమూయేలు మంచోడండి. సమూయేలు పిల్లలు ఎవరు? మంచోళ్ళు కాదు. బైబిల్లో ఏలి మంచోడు, యాజకుడు. ఏలి పిల్లలు ఎలాగుంటారు? భయంకరులు. వాళ్ళు వ్యభిచారం చేశారు ఏమండి ఆ మందిరానికి వస్తున్న స్త్రీలతో. ఒక మంచోడు గర్భాన చెడ్డోళ్ళు పుడితే ఇదేంటండి బాబు వీళ్ళు ఎందుకు పుట్టారండి అని మనమే బాధపడుతుంటే, పరిశుద్ధుడు గర్భాన పుట్టిన ఈ పరిశుద్ధులు పాపులైపోతే సృష్టికి బాధ ఉండదా? బాధపడుతుందండి. బాగా బాధపడింది. ఎన్నాళ్ళు తండ్రి దుఃఖం. దుఃఖపడుతూ అదొకటే కోరుకుందండి. సృష్టి మదిలో ఒకటే కోరుకుంది, తండ్రి మీరు చేయమంటే మేము ఏమైనా చేస్తాం. మీకోసం ఎంత శ్రమైనా పడతాం, ఎంత కష్టమైనా పడతాం, ఎంత వేదనైనా పడతాం. మా కోరిక ఒకటే, మాకు కొంచెం దేవుడి పిల్లల్ని చూపించరా, దేవుడి పిల్లలకి సేవ చేసే భాగ్యం ఎవరా అని అడిగిందండి. అది సృష్టి దేవుడిని అడుగుతుంది. మాకు కొంచెం మంచోళ్ళకి సేవ చేసుకునే భాగ్యం. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, పోలీస్ ఆఫీసర్స్ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర డ్యూటీలు వేయించుకుంటారు. అప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చెడ్డోడు అనుకోండి, వీళ్ళ ఆఫీసులో అర్జీ పెట్టుకుంటారు, నమస్కారం వాడి దగ్గర నుంచి నన్ను తీసేయండి అని. తెలుసో లేదో మీకు? ఈ డిపార్ట్మెంట్లో ఎండ్రగా జరిగేవి ఇవి. నేను ఆ మంత్రి దగ్గర పనిచేయనండి, ఆ మంత్రి దగ్గర పనిచేయడానికి నాకు మనసు లేదండి, నాకు వేరే ఆయన దగ్గర వేయండి. ఎవరు మొరపెట్టుకుంటారో తెలుసండి? ఆఫీసర్స్, పోలీసు వాళ్ళు. అలాగే సృష్టి ఏం అడుగుతుందో తెలుసా దేవుడిని? బైబిల్ తీయండి. ఏం అడుగుతుంది అంటే ఒకే ఒక కోరిక, తండ్రి నాది, నీ పిల్లలకు సేవ చేసుకునే భాగ్యం ఇయ్యి. రోమపత్రిక 8వ అధ్యాయం ఏమంటే 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం ఏమంటే 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత నాకు ఎవరు కావాలి? దేవుని కుమారులు కావాలి. బాగా వినండి, ఏమడుగుతుంది అది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందట. ఎవరి కోసం కనిపెడుతుంది? దేవుని పిల్లలు. అందరూ ఏ పిల్లలు కనపడుతున్నారు దానికి? దెయ్యం పిల్లలు, పాము పిల్లలు, సర్పసంతానం, పాపిష్టోడు, శుభ్రంగా మందు తాగేసి వచ్చి దొల్లేస్తున్నాడు ఇంట్లో పడి, బండలు బాధపడుతున్న ఈ పాపిష్టోడే నా మీద దొల్లుతున్నాడు. మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను అది ఎలా బాధపడుతుందో.
త్రాగుబోతాడు వచ్చితే ఏమంటది ఎలాగ దొల్లేస్తున్నాడు, ఎలాగుంటుంది? వీడు శుభ్రంగా ఎప్పుడు దేవుడు పని చేయనడు వచ్చి కోడిని నాటుకోడి ఎక్కడుందో చూడు వేసేస్తానంటున్నాడు. అదేమనుకుంటుంది, అనవసరంగా పోయి ఈ నోట్లోకి వెళ్ళిపోతానన్నా. కోడి సృష్టి అనగానే ఏంటి చెప్పండి? జీవులు వస్తాయి, పంచభూతాలు వస్తాయి, అన్నీ వస్తుందా? సృష్టి అనగానే ప్రకృతి మొత్తం ఏమంటుందట? మాకు దేవుని కుమారులను చూపించండి, మాకు దేవుని కుమారుల ప్రత్యక్షత కావాలి, ప్రార్థన చేసుకునేవాడు కావాలి, బైబిల్ చదువుకునేవాడు కావాలి, దేవుడి గురించి చెప్పేవాడు కావాలి, దేవుడు ప్రార్థనలు పెట్టేవాడు కావాలి, దేవుడి కోసం బ్రతికేవాడు కావాలి, దేవుని కుమారులు కావాలి, మాకు దేవుని కుమారులు కావాలి అని కనిపెడుతూ మిగుల ఆశతో ఏం చేస్తుందట? అది తేరి చూస్తుందట. బాగా వినండి, సృష్టి ఏం చేస్తుంది? తేరి చూడటం అంటే ఏంటి? తేరి చూడటం అంటే ఏంటి? మామూలుగా చూడటం వేరు, తేరి చూడటం అంటే వేరు. తేరి చూడటం అంటే ఇంక ఇలా చూస్తుంది, అది కన్ను పెద్ద చేసుకుని ఎవడు కనబడతాడరా అంటే. ఇప్పుడు సృష్టికి ఎవరు కావాలట? దేవుని కుమారులు కావాలి. దేవుని కుమారులు కనబడకపోయేసరికి భూమి ఇందాక ఏం చేస్తుంది? ఏడుస్తుందండి, బాధపడుతుందండి. ఇంకో పదం ఉంటుంది చూడండి, అక్కడే మీరు అలా చదువుకోండి దాన్ని. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా ఆ సృష్టి నాశనమునికి లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుటకు నిరీక్షణ గలదే. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 22 ఈ 21 తర్వాత చెప్తాను, ఒక పావుగంట తర్వాత. 21 ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ముందు 22 చెప్తాను, ఓ పావుగంట తర్వాత 21 చెప్తాను. ఈ 21, 22 కూడా చదువుకోవాలి మనం. 22 చదువుతున్నాను ఇప్పుడు. సృష్టి యావత్తు ఇది వరకు, సృష్టి యావత్తు ఇది వరకు, ఇది వరకు అంటే ముందు ఎప్పటి నుంచో సృష్టి ఇది వరకు, చదవండి. సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగొచ్చు ప్రసవ వేదన పడుతుంది. సృష్టి ఏం పడుతుందట? ప్రసవ వేదన పడుతుంది. ఇక్కడ కొద్దిసేపు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ నేను చెప్పే పాయింట్లు ఆలోచించండి. సృష్టికి కూడా ఏముందట? ప్రసవ వేదన. ప్రసవ వేదన పడుతూ దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తుందట. సృష్టికి ప్రసవ వేదన ఉందా? సృష్టికి ప్రసవ వేదన ఉందా? ప్రసవ వేదన ఎవరు పడతారు సహజంగా చెప్పండి? స్త్రీలు పడతారు. వెరీ గుడ్. ఆ బాధ వర్ణనాతీతం, ఎవరు వర్ణించలేరు. ఆ బాధను వాళ్ళు భరించినందుకు ఆ రుణాన్ని కూడా మనం ఎవరము తీర్చుకోలేము. చాలా బాధ అది. నేను అడుగుతున్నాను, ప్రతి స్త్రీ ఎన్నిసార్లు ప్రసవ వేదన పడుతుంది? బాగా ఆలోచించండి. 2 సార్లు, 2 పిల్లలు ఉంటే, 3 పిల్లలు ఉంటే 3 సార్లు. నేను అడుగుతున్నాను, కోడి ఎన్నిసార్లు ప్రసవ వేదన పడుతుంది? స్త్రీలందరూ ఇంతకాలం మాతృమూర్తులమే, మా ప్రసవ వేదన ఎవడు ఢీకొట్టలేడు అన్న వాళ్ళు అందరికీ కౌంటర్ వేస్తారండి ఇప్పుడు నన్ను. కోడి గుడ్డు పెట్టడం ప్రసవ వేదన కాదా? దాని సైజుకి ఆ గుడ్డుకి ఏమైనా సంబంధం ఉంటుందండి? అది ప్రసవ వేదన కాదా? ఎన్నిసార్లు పడుతుందో నాకు చెప్పాలి. అది నెలకి 30 గుడ్లు పెడితే 30 రోజులు ప్రసవ వేదనేనా? ప్రసవ వేదనే. ఆడపిల్లలకి ఎన్నిసార్లు వచ్చింది ఇది? 2-3 సార్లు. కోడికి ఎన్నిసార్లు వచ్చింది? 30 సార్లు. జీవితకాలం 30 సార్లా? నెలకి 30 సార్లా? కోడి కంటిన్యూగా ఎన్ని నెలలు గుడ్లు పెడుతుందండి? కోడి కంటిన్యూ ఎన్ని నెలలు గుడ్లు పెడుతుంది? కోళ్ళు పెంచుతున్న వాళ్ళు చెప్పండి అమ్మ. నాటుకోళ్ళు పెంచుకోవట్లేదు మీరు? తినేయటం తప్ప లెక్కలకి ఎప్పుడు వేసాము? పెడితే తింటాం, లేదంటే బయటికి ఎంగిలి మెతుకులు వేసి తవరేయడం బయటికి. దాన్ని 2 నెలలు కూడా పెడతాయండి. మంచి నాటుకోళ్ళు 2 నెలలు పెడతాయి కంటిన్యూ. కనీసం 60 గుడ్లు, 50 గుడ్లు, 30 గుడ్లు, 40 గుడ్లు తక్కువ పెట్టవు మంచి కోళ్ళు. బాగా ఆలోచించండి, దానికి ఎన్నిసార్లు అండి ప్రసవ వేదన? మనకి బిడ్డ అండి, గుడ్డే కదా దానికి బిడ్డ. ఆ గుడ్డును దాని కింద పెడితే పొదిగి దాన్ని ఏం చేసింది? పిల్లల్ని చేసింది. దానికి అది ప్రసవ వేదన కాదా? ప్రసవ వేదనే. జీవితకాలం కోడి ఎక్కువ కష్టాలు పడిందా, పిల్లల కన్నా తల్లులు ఎక్కువ పడ్డారు? నాకు చెప్పండి ఇప్పుడు. ఎవరి ప్రసవ వేదన ఎక్కువ?
కోడిది. దాన్నేమో చీప్‌గా చూసాడు. ఈ తల్లిని అంటున్నాడు, 100 మంది దేవుళ్ళు దిగొచ్చినా ఇలాంటి ప్రేమ చూపించలేరమ్మా. మరి కోడి ప్రేమ ఎవరిదిరా? గుడ్లు తినేసావు, గుడ్లు మింగేసావు. ప్రతి ఆదివారం చికెన్ తినేసావు. ఆ కోళ్ళు వేదన పట్టడం వల్ల కదా నువ్వు తింటున్న చికెన్ నీ నోట్లోకి వచ్చింది. సృష్టికి లేదా ప్రసవ వేదన? పోనీది మీకు అర్థం అవ్వలేదేమో. కోడిని తీసేయండి, అది మరీ చిన్న గొడ్డుకి ప్రసవ వేదన నేను మరీ చెప్తాడండి అంటారు మీరు. అది తెలుసు కదా పెద్ద ముదుళ్ళు మనం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. మేక పిల్లని పెట్టడం మేకకి ప్రసవ వేదన కాదా? బాగా ఆలోచించుకోండి. ప్రసవ వేదనే. మేక ట్రిప్కి 2 పిల్లల్ని ఎడుతుంది. తెలుసలేదా మీరు? కొన్ని మేకలు 1 పెడతాయి, కొన్ని మేకలు 2 పెడతాయి, 3 కూడా పెడతాయి. ట్రిప్కి 3-4 పిల్లల్ని ఎడుతుందంటే దాని బాధ ఏంటండి? పోనీ దాని జీవితకాలం ఒక్కసారి ప్రసవించి అమ్మయ్య 4 పెట్టేశాను ఇక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటదా వాళ్ళ దగ్గరికి వచ్చి? మీరు బాగా ఆలోచించండి. కోడి ఎప్పుడైనా ఒక 30 గుడ్లు పెట్టి నమస్కారం నాకు గుడ్లు అవ్వదు, నాకు ఆపరేషన్ చేయించే అన్నదా? అందే. నువ్వు చేయించుకున్నట్టు కదా ఆపరేషన్లు చేయించుకోలేదే. జీవితకాలం గుడ్లు పెడతానే ఉంటుంది, జీవితకాలం పిల్లల్ని పెడతా ఉంటుంది. ఏమంటే దానికి పెయిన్ ఉంటుందా ఉండదా? మీరు బాగా ఆలోచించండి. ఇంతకాలం తినేసాం తప్ప ఆలోచించలేదు ఇవి. బాధ ఉంటుందా ఉండదా? నేను ఈ ప్రసంగం చెప్పాలనుకున్నప్పుడు అండి, ఎందుకైనా మంచిది వీళ్ళు ప్రయోగాలు చేస్తారు కదా శాస్త్రవేత్తలు. వీళ్ళని అడిగాను, బాబు మేక నొప్పి వస్తుందా అని అడిగాను. బాబాడు చెప్పిన ఆన్సర్ అండి, మేకల మీద ప్రయోగాలు చేశారు కదండి, అది చాలా వేదన పడుతుందటండి పిల్లని పెట్టినాకే. చాలా వేదన పడుతుందట. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు మనుషుల వేదనల కంటే ఎవరి వేదన పెద్దదే? సృష్టిదే. గేదె ఎన్ని పిల్లల్ని పెడుతుంది జీవితకాలం? దానికి ప్రసవ వేదన కాదా? ప్రసవ వేదనే. తల్లులు బాధపడకండి. ఇక్కడ ఒకటి అడుగుతాను నేను. గేదె పిల్లని పెట్టిన తర్వాత ప్రసవ వేదన అనుభవించింది, దూడొచ్చింది, పాపం ముద్దుగా పెంచుకోవాలనుకుంటుంది. పాలు తాగడానికి అలాగే వెళ్తుందండి తల్లి దగ్గరికి. 2 గుటకలు అయినెత్తారండి, లాగేస్తారండి. లాగేశారా? లాగేశారు. లాగేసిన తర్వాత అయ్యగారు వెళ్తారు ఇంత పెద్ద బిందెట్టుకుని, తోడుతున్నాడు ఇక కుళాయిలో నీళ్ళు తోడినట్టుగా తోడగా తోడగా తోడగా. ఏమంటే పాలు ఇచ్చేటప్పుడు తల్లులకు పిల్లోడు ఎక్కువసేపు తాగితే దింపేస్తారండి. దింపుతారా దింపరా? దింపుతారు. గేదె ఎప్పుడైనా గుండెకి నిండిపోతున్నా ఒరే నీకు నమస్కారం రాని ఒక్క తన్ను తనిందా? తనదండి. ఆడి బిందు నిండుతున్నా, దానికి నొప్పి వస్తున్నా, దాని రక్తం పాలుగా అలా వెళ్ళిపోతున్నా, పోలేండి బాబు వీడికి టీ ఇమ్మని, వీడికి కాఫీ ఇమ్మని, వీడికి పాలు ఇమ్మని ఆయన అన్నాడు, ఎందుకు ఆయనతో తలపోటు మళ్ళీ అని అది బాధ భరిస్తుంది కదా. బాగా ఆలోచించుకోండి. ప్రాక్టికల్గా ఇవన్నీ నిజాలు కదా. సృష్టి ప్రసవ వేదన అనుభవిస్తుందట. ఎవరి కోసం? ఏకగ్రీవంగా ప్రసవ వేదన, ప్రసవ వేదన, ప్రసవ వేదన, నొప్పి నొప్పి నొప్పి, బాధ. పర్వాలేదు, నేను పిల్లల్ని పెడతాను, కొడుకని కోడిగుడ్లన్నీ ఇచ్చేస్తాను రా, 30 గుడ్లు ఇస్తాను రా, 30 పిల్లల్ని చేయమన్నా చేసేస్తాను రా, ఆ గుడ్డు తినరా, నా ప్రసవ వేదంలో నుంచి వచ్చిన ఆ గుడ్డు తినరా. ఆ గుడ్డు తినేటప్పుడు ఆ గుడ్డు ఇచ్చిన మీ డాడీకి ప్రార్థన చేయరా, అదొకటే కోరుకుంటుంది అది. అంతేనా? ఆహారం తినేటప్పుడు మనం ఏం చేస్తే హ్యాపీ దానికి? దేవ స్తోత్రం తండ్రికి మంచి చికెన్ ఇచ్చారు దేవా మీకు స్తోత్రాలు అనగానే ఆ మాంసం అయిపోయిన అది అనుకుంటుంది, అమ్మయ్య వాంటర్కి ప్రార్థన చేసుకున్నాడు పర్లేదు, ఈ నోట్లో పడిపోయినా పర్లేదు, మనం అది నొప్పి అంతా మర్చిపోతుంది అది. అదే మీరు ఇందా చదువుకున్నది 19వ వచనంలో ఏమని? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది. దేవా నీ పిల్లలైతే చెప్పు, వాడి కోసం మేము ఏ బాధ భరించినా కానీ సిద్ధం, కానీ పాపిష్టోళ్ళకి చేయమంటున్నారు ఏంటి తండ్రి? మాకు చాలా వేదన కింద ఉంది, మాకు చాలా బాధ కింద ఉంది, మా ఆశ తీర్చండి. మాకు ఎవరినివ్వండి? దేవుని పిల్లల్నివ్వండి. మాకు దేవుని పిల్లలు కావాలి. మాకు దేవుని పిల్లలతో సేవ చేయాలి, మేము దేవుని పిల్లలకి చేయాలి. ఇప్పుడు వరకు జంతువులు, జీవులు, పక్షులు చెప్పని ఇది మీకు అర్థమైపోయింది. మీరు అనుకోండి చాలామంది ఇక్కడ ఇదంతా చెప్తేనండి ఇంకో వర్గం ఎస్కేప్ అవుతుంది. వాళ్ళకి వెయ్యాలి కదా. మరి ఇప్పుడు ఆ వర్గం ఎవరంటే, మేము నాన్ వెజ్ తినవండి, ఈ బాధలన్నీ ఉంటాయనే మేము ఎప్పుడో మానేసామండి, మేము ప్యూర్ వెజిటేబుల్స్ అంటున్నారు. వీళ్ళకి వేస్తాను ఇప్పుడు.
ప్యూర్ వెజిటేబుల్స్ అట. అంటే ఏం తింటారట? కూరగాయలు మాత్రమే తింటారట, మొక్కల నుంచి వచ్చిన ఆకుకూరలే తింటారట. అయ్యగారులు మీకు ఒక నమస్కారం. మీకు తెలియవలసిన సంగతి ఏంటంటే, శాస్త్రవేత్తలు మొక్కల మీద ప్రయోగాలు చేసి మొక్కలకి కూడా ప్రాణం ఉంటుందని చెప్పారు. చెప్పలేదా? చెప్పారు. మొక్కలకి ఏముంది ఇప్పుడు? ప్రాణం ఉంది. ఇప్పుడు మొక్కను నువ్వు కొత్తిమీర లేదంటే తోటకూర గోంగూర పట్టుకొచ్చి టక్ 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 మన నరికి ఫ్రై చేసుకుని తినేస్తే దాని ప్రాణం పోలేదా? అది విలవిలాటలేదా? చూసారా? ప్రతిదీ కూడా మనిషి కోసం ఏం పెడుతుందంటే ప్రాణం. మొక్కలకి ప్రాణం ఉంది. ఏమంటే నిజంగా మీకు తెలుసో లేదో, నేను ఛానల్ క్రితం పాఠం చెప్పాను. మీకు ఎక్కడ చెప్పానో లేదో నాకు తెలుసు. చెట్లు మాట్లాడుకుంటాయి. చెప్పానా? వెరీ గుడ్, మీరు అదృష్టం వినేశారు. చెట్లు మాట్లాడుకుంటున్నప్పుడు అండి, బెండకాయ తోట ఉంది. అందులోకి దేవుడు కుర్రోడు వెళ్ళాడు బెండకాయలు కోసుకోవడానికి. గుడికి వచ్చే వ్యక్తి వెళ్ళాడు, దేవుడు నమ్ముకునే వ్యక్తి వెళ్ళాడు. బెండకాయలు కోసుకుంటే పక్క చెట్టు ఏమంటే తెలుసా? ఈడు మనోడేనే, 4 కాయలు ఎక్స్ట్రా, ఈడు మంచోడు పాపం, మన అయ్యగారికి ప్రార్థన చేస్తాడు అంటది బెండకాయ మొక్క. పాపిస్టోడు వెళ్ళాడు తెంపుతున్నాడు. అవి ఏమనుకుంటే చెప్పండి? అవి అవసరంగా ఈ నోట్లో పడుతున్నామే, పాపిస్టోడు బూతులాడు నోటి నిండా. ఆ నోరు మంచిది కాదు, ఆడు చూపు మంచిది కాదు, ఆడ కార్యక్రమాలు మంచిది కాదు. ఏటో ఆయన చెప్పడం తప్ప ఈ నోట్లో పడుతున్నాం అనేది బాధపడుతూ పడుతుంది. తెలుసా? మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆడపిల్లలకు బాగా అర్థమవుతుంది. ఆడపిల్లలు వండి పెడతారండి, వంట చేస్తారు. వంట చేస్తున్నప్పుడు ఇష్టంగా ఏమంటే ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇష్టం అనుకోండి, వంట అదిరిపోద్ది. ఇష్టం లేనోడు వచ్చాడు ఇంటికి, వంట ఎలాగుంటుంది చెప్పండి? తప్పక వండుతారు, కానీ ఎలాగుంటుంది? పడవలసినవన్నీ కరెక్ట్గా పడవు. ఈడికి సాంబార్ మసాలా ఎందుకంటే ఉప్పేసి తీసేయండి, వేస్తాడు వీడు. అది వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి, ఫోన్ చేసి మరి, నేను ఆ సాంబార్ లేకపోతే ఆ సాంబార్ మసాలా లేకపోతే సాంబార్ దించేదే లేదు, నువ్వు తెస్తావా తేవా, సాంబార్ టేస్ట్ అదిరిపోవాలి. మా తమ్ముడు వచ్చాడు ఇంటికి. మీకు అర్థమైందా? చికెన్ మసాలా లేకపోతే కూర దింపను నేను, చికెన్ మసాలా టేస్ట్ బాగుండాలి. ఇంటికి ఎవరు వచ్చారు అంటే నీ మనసుకి ఇష్టమైన వ్యక్తి వస్తే నువ్వు ఎలా వండుతున్నావు? ఇష్టంగా రుచిగా వండుతున్నావు. ఇష్టం లేనోడు వస్తే రాత్రిది ఉందండి, వేడి చేసి ఇచ్చేస్తానండి, తినిపోతాడు, ఆడికి ఎందుకు మంచి కూర. మీకు అర్థమైందా? ఇప్పుడు మరి ప్రకృతికి కూడా మనసు ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవుడి వలన పుట్టించబడ్డామండి, దేవుడి వలన బ్రతుకుతున్నామండి. ఈ సృష్టి లేకపోతే మనకు అసలు జీవితమే లేదండి. సృష్టి సహాయం చేయకపోతే మనం బ్రతకలేమండి. అలాంటప్పుడు వెంటన్న సృష్టి, చూస్తున్న సృష్టి, నువ్వు దేవుడి కోసం అనుకూలంగా బ్రతకకపోతే, నీ పాపాలు నువ్వు మానకపోతే, బ్రతికిచ్చిన దేవుడి కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే, నీకు సేవ చేస్తున్న ప్రకృతి బాధపడుతుందా బాధపడదా? బాధపడుతుంది. ఇప్పుడు బాధ ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? అందరి బాధలకి ఒకే మందు యేసుప్రభు. అందరి బాధలను తీర్చేవాడు, అందరిని సమాధానపరిచేవాడు ఒకే ఒక్కడండి, యేసుప్రభు అండి. ఆ యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుప్రభు జరిగించిన కార్యక్రమాల గురించి దేవుడు ఒక మాట రాశాడు. ఆ మాట చూడాలి ముందు మీరు. కొలసీలికి రాసిన పత్రిక, కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చాలా జాగ్రత్త చదువుదాం. కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు? బాగా వినండి. ఆయన అనగానే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. సృష్టిని కట్టింది ఈయనే, సృష్టికి ఆధారభూతుడు ఈయనే. ఇప్పుడు కంప్లైంట్లన్నీ ఎవరికి చెప్తుంది సృష్టి? ఏడు ప్రభా ఈడికి చేయమంటున్నావు, ఏడు ప్రభా ఆడికి చేయమంటున్నావు, మొత్తం కంప్లైంట్లన్నీ ఎవరికి వెళ్తున్నాయి? యేసు ప్రభుకే. సృష్టిని సమాధాయిస్తున్నాడు. ఆగు ఆగు సృష్టి, చెయ్యి, అడిగి చెయ్యి, అడిగి చెయ్యి, అడిగి చెయ్యి, నేను వస్తున్నాను కదా, నేను వస్తున్నాను, వెయిట్ చేయి, వస్తున్నాను, నేను భూమి మీదకి వస్తాను, నేను వచ్చి ప్రాణం పెడతాను, నా రక్తం ఇచ్చేస్తాను, నా రక్తంతో వాడి పాపాలన్నీ పోతాయి. అప్పుడు నువ్వు కోరుకున్న పరిశుద్ధత వాళ్ళలోనికి వస్తుంది. నువ్వు వెయిట్ చేయని సృష్టికి కూడా సమాధానాన్ని తీసుకుని వచ్చింది ఎవరో తెలుసండి? యేసుప్రభు. అలా చదువుకుంటొద్దాం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. 19వ వచనం.
ఆయన యందు, ఇక్కడ జాగ్రత్త చదవాలి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అండర్లైన్ చేయండి, సంధి చేయడానికి ఏమిచ్చాడట? శిలువ రక్తం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఇక్కడేనండి ఉందండి, ఎవరి ద్వారా? యేసుక్రీస్తుల వారి ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రికి అభీష్టమాయెను. చూసారా, సృష్టి బాధలు తీర్చడానికి కూడా ఎవరిని పంపించాడట? తండ్రి కుమారుని పంపించాడు. ఈయన శిలువ రక్తము చేత సంధి, అందరికీ సమాధానం, దానితో పాటు సర్వ సృష్టికి కూడా సమాధానం వచ్చిందా? వచ్చింది. ఏమండి, ఇక్కడ మీకు డౌట్ రావాలి, యేసు ప్రభు శిలువ రక్తంతో మనుషుల పాపాలు పోయాయి, కానీ శిలువకి ఏమండి ఈ సృష్టికి ఎలా వచ్చింది సమాధానం? ఎలా వచ్చింది అంటే, అసలు సృష్టి కోరిక ఏం కోరుకుంది? ఇందాక నాకు ఎవరు కావాలని కోరుకుంటుంది? దేవుని పిల్లలు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రక్తం ద్వారా భూమి మీద కోట్ల మంది ఎవరు ఏర్పడ్డారు? దేవుని పిల్లలే ఏర్పడ్డారు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనును అనగానే ఇక్కడ ఎవరిని? యేసుక్రీస్తుల వారిని ఎందరూ అంగీకరించిరో, యోహాను సువార్త 1:12, ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తుల వారి ద్వారా మళ్ళీ ఎవరు ఏర్పడ్డారట? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. అపవాది సంబంధులు కాస్త యేసుక్రీస్తుల వారి మాటలు విని వారు పాపాలు కడుక్కోగానే ఎవరి పిల్లలుగా మారుతున్నారు? దేవుని పిల్లలుగా. సృష్టి ఏం కోరుకుంటుంది? దేవుణ్ణి, దేవుని కుమారుల ప్రత్యక్షత. నాకు ఎవరు కావాలి? దేవుని పిల్లలు. యేసు వచ్చి ఎవరిని ఇచ్చాడు? ఇప్పుడు ఎలాగుంది సృష్టికి? అమ్మయ్య, మనోవాంఛ, మనసులో ఉన్న కోరిక ఎవరికి? సృష్టికి. తీరిందా? తీరింది. ఇప్పుడు బైబిల్ పట్టుకొని అలాగ తిరుగుతున్నాడు. ఆడు పాలు తాగుతుంటే గేదెకి ఎలాగుంటుంది? అమ్మయ్య, మా ఓడు పాలు తాగుతున్నాడు, ఇంతకాలానికి నా కోరిక తీరింది. చూసారా, సృష్టికి సమాధానం ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు. అందుకే టైటిల్ వేశాను, సమస్తమునకు సమాధానాధిపతి యేసుక్రీస్తుల వారు. ఎలా అయ్యారు అంటే, ఇదిగో ఇలా నా రక్తంతో మనుషుల పాపాలు కడిగి, నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ పాపాత్ములకి సేవ చేస్తున్నానని కాదు, పరిశుద్ధులు చేసి నీకు ఇస్తాను. పరిశుద్ధులకి సృష్టి నువ్వేం చేయాలి? సేవ చేయి. వాళ్ళ కొరకు ఉపయోగపడు, వాళ్ళ కొరకు నువ్వు కష్టపడు. నా వాళ్ళల్లో నువ్వు దేవుడు పిల్లలకి సేవ చేయమనే కదా తండ్రి ప్రారంభంలో నిన్ను పుట్టించాడు. అదే దేవుడు పిల్లల్ని పట్టుకొచ్చి నీకు ఇచ్చాను. సమాధానం దొరికిందా? సృష్టికి ఎంత భాగ్యం దొరికింది చూసారా? ఎవరి రాకతో జరిగింది ఇది? యేసుక్రీస్తుల వారి రాకతో. ఆయన రాకకు మునుపు అది ఎలా పనిచేస్తుందో తెలుసా? తర్వాత పోగొట్టిన తర్వాత చదివిస్తానన్నాను కదా. ఇప్పుడు రండి, రోమపత్రిక 8:21 ఇప్పుడు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 19 నుంచి చదువుదాం. మళ్ళీ చూడండి, 19 నుంచి చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఎలయనగా, నాశనమునకు లోనయ్యి దాస్యములో నుండి విడిపింపబడి. యేసుక్రీస్తుల వారు రాక మునుపు మనుషులందరూ దేనికి లోనైపోయారు? పాపం అనే దాస్యానికి లోనైపోయి ఏమండి అక్కడ బంధింపబడ్డారు. ఆ దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై, దేవుని పిల్లలు పొందబోవు నిరీక్షణ కోసం ఎదురు చూసిందట. ఎదురు చూసినదై, తర్వాత ఈ పదాలు చూడండి, అక్కడ నిరీక్షణ కలదై, అక్కడ కామ ఉండి తర్వాత పదాలు చూడండి. స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన. అంతకుముందు అది ఎలా పనిచేసిందట? స్వేచ్ఛగా కాక ఏదో చెయ్యాలన్నట్టుగా. ఇందాక చెప్పాను కదా, ఉప్పు లేని వంట ఎలా చేసిందో ఈవిడ ఇష్టం లేని వాళ్ళకి, అలాగది స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వానికి. నువ్వు నోరు మూసుకొని చెయ్యన్నాడు కదా, ఆయన ఆజ్ఞకు లోబడి ఇష్టం లేకపోయినా యేసుక్రీస్తుల వారు రాక మునుపు మనుషులందరికీ అది ఏం చేస్తుందట? సేవ చేస్తుంది. సృష్టి ఏంటండి?
సృష్టి ఏంటండి? దేవుడు నమ్ముకున్న పిల్లల్ని అది గుర్తుపడుతుందండి. దేవుడు పిల్లల్ని సృష్టి గుర్తుపడుతుంది. దేవుడు నమ్మనోడిని కూడా సృష్టి గుర్తుపడుతుంది. నేను విచిత్రం అండి. మన కారులో కూర్చున్నాను చెప్పారు కదా మీకు. నేను ఎవరికి చెప్పలేదు కానీ అక్కడక్కడ కొంతమంది తెలిసింది. యాక్సిడెంట్ అయిందండి. కారులో కూర్చున్నాం. కారు అరౌండ్ మొత్తం 4 మూలలు తుక్కు అయిపోయిందండి. డొక్కు అయిపోయింది నా కారు. కూర్చున్న మా దగ్గరికి మాత్రం ఏ దెబ్బ రాలేదు. ఆ దేవదూత, దానికి తెలీదా? లోపల ఉన్నది మా వాళ్ళు సువార్తకి వెళ్తున్నారు. ఆయన కోసం చెప్తారు. వీళ్ళకి దెబ్బ తగలకూడదు. కొడితే నన్ను కొట్టేసుకొని రోడ్డుని మొత్తం శుభ్రంగా దెబ్బలు తినేసి మాకు మాత్రం దెబ్బలు తినలేదండి. సొట్టలు కారు దేవదూత కదా. భూమి దేవదూత అయితే భూమిలోంచి పుట్టినాయి అన్నీ కూడా ఏంటి చెప్పండి ఇప్పుడు? దేవదూతలే. నేను చాలాసార్లు అండి ఇలాగ అనుభవించానండి. ఓసారి ఓ చర్చిలో పడుకున్నానండి సువార్తకి వెళ్ళి. పాత చర్చు. ఫ్యాన్లు కూడా ఎలాగున్నాయంటే ఎప్పుడో 1947 ఫ్యాన్లాగా ఉన్నాయి అవి. ఇంకెక్కడ గాలి రాక దాని కింద అలా పడుకున్నాను. నెమ్మదిగా తిరుగుతుంది ఇలాగా. పడుకునేటప్పుడు డౌట్ దాని మీద నాకు. ఇంకా తప్పక పడుకున్నాను. ప్రార్థన చేసుకుని పడుకున్నాను. సువార్త మీటింగ్కి వెళ్ళాను. చర్చిలో ఒక చర్చ్ ఇస్తే చర్చిలో పడుకున్నామండి. అది తిరుగుతుంది. పాత ఫ్యాన్లు ఎలా ఉంటాయి మీకు తెలియదు కదా. మంచి భారీగా లావుగా మొద్దులా ఉంటాయండి అవి. అలా తిరిగి కరెక్ట్ 2 గంటలకు ఊడి పడిపోయింది అది. కరెక్ట్గా కింద ఉన్నాను నేను. యాక్చువల్గా ఫ్యాన్ ఊడి పడిపోతే ఎక్కడ పడాలి చెప్పండి? మీద పడాలి. కరెక్ట్గా అది అలా జరిగా పక్కన పడ్డది. అప్పుడు అనుకుని, దేవ ఇదేంటి బాబు, ఇది నన్ను కాపాడేసిందా మీద పడకుండా. అది కూడా దేవదూతనే. దానికి తెలుసా కింద ఎవరు పడుకున్నారు? నేను కాకుండానండి దాని కింద నమ్మనోడు పడుకుంటే బుర్ర పగలగొట్టేసినండి అది. నాకెందుకు, పక్కకు జరగడం, పడితే పోతే పోనీ ఈడు అనుకుంటుంది అది. దేవదూతల సంరక్షణ అంటే ఇంతకాలం మీరు ఎలాగనుకున్నారండి? ఏమి ఊహించుకున్నారో? దేవదూతలను పెట్టి దేవుడు కాపలా కాపాడతాడంటే మన చుట్టుపక్కల ఉండే దేవదూతలు ఎప్పుడు కాపలాగానే ఉంటాయి. మనం వాడుతున్న వస్తువులు దేవదూతలా కాదా? మరి వీటికి తెలియదేంటి మనం చంపకూడదని? వీటికి తెలియదేంటి మనకు సేవ చేయాలి అని? కనుక మీరు బాగా భక్తిలో ఉన్నారనుకోండి, సృష్టి అంతా మీకు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. కాస్త కొంచెం నాటకాలు ఆడుతున్నారనుకోండి, హీటర్ ఎప్పుడు పనిచేసి నీళ్ళు వేసుకుని హీటర్ అప్పటి వరకు బాగా పనిచేస్తుంది. నాటకాలు ఆడితే షాక్ కొట్టేస్తుంది. దానికి తెలుసు వీటికి ఎందుకు పోతే ఉండే. సో సృష్టి మిగుల వేదనతో ఉంది. ఆ వేదనను తీర్చింది ఎవరు అంటే యేసుప్రభు. ఆయన సమస్తానికి ఎలా మారిపోయాడు? సమాధానం. ప్రకృతి కూల్. నా పిల్లలు వస్తున్నారు కదా, గుడికి వెళ్ళేవాళ్ళు కదా. అందుకే చూడండి, ఎక్కువ మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. పట్టణం నిండా పాపులే. అప్పుడు ఎవరిని ప్రయోగిస్తాడు నాకు చెప్పండి? ఆయన సైన్యం ఏంటి? దేవుడు సైన్యం ఏంటి చెప్పండి? సృష్టే కదండి. జస్ట్ తుఫాను వస్తుంది, ఊరు లేచిపోద్ది. గాలి నీరు ఇయ్యే కదా ఆయన సైన్యం. మిడతలు, గొంగళ పురుగులు ఇయ్యే కదా నా సైన్యం అని చెప్పాడు. పసర పురుగులు పంటలు తినేయడానికి, మనుషులు లేపేయడానికి ఏమో గాలి, నీరు, వరదలు, వర్షాలు, తుఫాన్లు, వడగండ్లు ఇయ్యే కదండి దేవుడి సైన్యం. అంటే సేవ చేస్తున్నవి అవే. సేవకు చేస్తూ దేవుడిని గనక నువ్వు నమ్మకపోతే బాధపడుతున్నవి అర్జీ పెడతాయి. దేవా 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 అంటే నేను మొరేళ్ళలేకపోతాను వేసే అంటాడు ఒక రోజు. ఆయన వేసేస్తుంది. ఎందుకంటే దానికి ఏముందని చెప్పాను ఇందాక. దానికి ఏముంది? పెయిన్ అండి. ప్రసవ వేదనతో కదా మనకి బ్రతుకెళ్తుంది. అది బాధపడుతుంది కదండి. భూమిని దున్నేస్తే బాధ, నువ్వు తింటున్న చికెన్ బాధ, నువ్వు తింటున్న మేక బాధ, నువ్వు తింటున్న పాలు బాధ, నువ్వు తింటున్న కాయగూరలు బాధ. అట్లు బాధపడితే అట్లు ప్రాణాలు పెడితే కదా నీ ముద్ద. మరి దానికి బాధ ఉండదా? నువ్వు దేవుడి కోసం బ్రతకకపోతే, నువ్వు ప్రార్థనలకు రాకపోతే, నువ్వు బైబిల్ చదువుకోకపోతే? కనుక దేవుని పిల్లలారా, నేను చెప్పినవన్నీ బాగా ఆలోచించుకోండి. చివరికి మాట చూపించి ముగించేస్తాను. దానికి ఎలా దొరికిందండి అంటే, మనం చెప్తున్నాం చూసారు, వాక్యం అంటే మనం చెప్తున్నాం కదా వాక్యం. ఈ వాక్యమే దానికి సమాధాన సువార్త. దానికి సమాధానం దొరుకుతుంది. అందుకే యేసుప్రభు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, దానికి ఎందుకండి సువార్త? దానికి ఏమైనా పాపం చేసింది మారడానికి దానికి సువార్త కావాలా? సృష్టికి ఎందుకు చెప్పండి సువార్త నాకు? పాపం చేసినోడు పాపి, పాపం చేసినోడు, పాప పనులు చేసినోడు బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నాడు అనుకోండి, అంతవరకు సేవ చేసిన దానికి వీడు వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుంది దానికి? అమ్మయ్య,
బాబు మా ఓడు వాక్యం చెప్తున్నాడా, ఇల్లు ఆడి ఇల్లు ఫీల్ అవుతుంది ఇలాగా, ఆడు తిరుగుతున్న కారు ఫీల్ అవుతుంది, ఆడు ఏ వస్తువులు అయితే వాడుతున్నాడు అవన్నీ అమ్మ మా ఓడు వాక్యం చెప్తున్నాడండి. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి కూడా మీరు ఏం చెప్పాలి, సువార్త చెప్పాలి. ఓ మాట చూపిస్తాను చూడు, ఇది ఎంత బాగా రాశాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి మాట 17వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఏం ప్రకటించాడట, సమాధాన సువార్త. అంటే ఇప్పుడు సమాధానం దేంతో అందుతుంది ఎవరికైనా, సువార్తతోనే. ఇటు ప్రకృతికైనా ఇటు మనుషులకైనా సమాధానం దొరికేది దేనితో అంటే సువార్తతో, వాక్యంతో. మన వాక్యం చెప్పే కదండి ప్రజలను మారుస్తున్నాం ఈరోజు. మీరు ఎలా మారారు, వాక్యం వినబట్టి కదా. ఆ వాక్యం వింటుంటే మీరు మారుతుంటే పక్కన ఉన్న సృష్టికి ఆనందంగా ఉంది. మీరు మరొకరికి వాక్యం చెప్తుంటే సృష్టికి ఎలాగుంది, ఆనందం కింద ఉంది. అమ్మ మొత్తం మీద దేవుని కుమారులు వచ్చారు, వాక్యం చెబుతున్నారు, సేవ చేస్తున్నారు. సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో, సువార్త ఎవరైతే చేస్తున్నారో, దేవుడి మాటలు ఎక్కడైతే వినబడుతున్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న సృష్టికి అంతటికి కూడా ఏం దొరికింది, సమాధానం. అమ్మయ్య, బాధపోయింది. మీరు చూడండి, తల్లి పిల్లలకండి ఎంత కష్టమైన వండి పెట్టుకుంటుందండి. పిల్లలకి వంట చేయటం తల్లి నాకు భారం అని అంటదండి. ఏ తల్లిని అంటదా? ఒంట్లో బాగోకపోయినా వాడు ఆకలితో ఉంటాడేమోనని తన శరీరం సహకరించకపోయినా లేచి వండుతుంది. ఎవరి కోసం వండుతుంది, పిల్లల కోసం వండుతుంది. తనవారు గనుక, తనవాళ్ళు గనుక. అలాగే ప్రకృతి అండి, మనం నిజంగా దేవుడి కోసం బ్రతికినాడు తన కడుపులోంచి తీసి పెడుతుంది. ప్రసవ వేదన పడుతున్న మన కోసం ఎప్పుడు అలిసిపోదండి, బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా ఇవన్నీ అనుభవించానండి. నేను అంతకుముందు పాత డొక్కు కారులో తిరిగి ఉండండి. నేను ఎప్పుడు వాక్యం ఆలోచించుకుంటానో నా చుట్టూ ఉన్న వారు ఆలోచించుకుంటానండి. అప్పుడు నాకు అందుకే బాగా దేవుడు అర్థమవుతాడు. ఒక పాత డొక్కు కారులో తిరిగి ఉండండి నేను, జన్నకారు. అందరు చూసి దాంట్లో ఎక్కు దిగుతుంటే నవ్వేవారు, నీ పొడిగేటి ఆ కారు ఏంటి, ఎప్పుడుదో 2003 కారు ఏంటి అది, అది ఇంకా నడుతుందా, అందరూ అమ్మేశారు, అన్ని పాటలు పోయినాయండి. దానికి కూడా నేను నడిపే పాత కారు కూడా అలాగే ఉండేది. కానీ దాన్ని వేసుకుని కర్ణాటక వెళ్ళిపోయేవాడిని, ఆంధ్ర వెళ్ళిపోయేవాడిని. చిన్న కారు, బుడ్డ కారు వేసుకుని, పాత కారు. అది ఎప్పుడు ఆగిపోవటం కానీ, మొరాయించటం కానీ, నా వల్ల కాదంటం కానీ, చివరికి పాటలన్నీ ఊడి డెడ్ అయిపోయేంత వరకు నడిచిందండి అది. అప్పుడు నేను అనుకున్నాను, మనం దేవుడి పనికి వెళ్తుంటే పాత డొక్కు కారు కూడా దాన్ని ఓపిక చేసుకుని మనం కూడా వస్తుంది సేవ. పద ఆయన కోసం కదా, పద. నువ్వు నాటకాలు ఆడి కొత్త కియా కారు కొన్నా దేవుడి పనికి వెళ్ళకపోతే 2 రోజులకే వస్తుంది ఏదో దాంట్లో. ఇవన్నీ ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నాను. ఈ పాఠాలన్నీ నాకు ప్రాక్టికల్ అండి. సృష్టిని అలా చూస్తుంటాను. నేను రాత్రి ఆశ్చర్యపోయానండి. రాత్రి సభలో ఉన్నాను అద్దంకి దగ్గర. ఏమంటే వేదిక ముందు వెళ్ళడానికి ఇలా చైర్లు వేస్తారు కదా, వేదిక ఎక్కడానికి పక్కనే మాకు చైర్లు వేసారు. ఇలాగా అందరం ఇలా కూర్చున్నాం, నేను కూడా కూర్చున్నాను. నాకు నిజంగా ఆశ్చర్యపోయానండి. రాత్రి ఒక కుక్క జనం మధ్యలోంచి వచ్చిందండి. ఇలాగా జనం మధ్యలోంచి వచ్చింది. నాకు ఏ జంతువుని చూసినా నేను జంతువుల పాఠాలు చెప్పి ఇదంతా ఆలోచించుకుని నాకు అవి అంటే చాలా ఇష్టం. మనిషి మంచోడు కాదు కానీ జంతువులు ఏంటి చెప్పండి, మంచివి. అది వస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది. వస్తుందిరా నా దగ్గరికి వస్తుంది అనుకుంటే కరెక్ట్గా నేను కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చింది. అదే పెంచుకున్న వానర్ ఎవడో వస్తే ఇలా కాలు ఎత్తి వచ్చేసారా, అలా కాలు ఎత్తి నన్ను కొడుతుంది. ఇలాగా దీటి నన్ను కొడుతుందని ఇలా చూసేసరికి ఇలా చూస్తుంది, నవ్వుతుంది, కాలు ఎట్టు కొడుతుంది, నెత్తి మీద ఇలా 2 సార్లు అనగానండి. అంతేనండి, అలా ఆగిపోయింది. నాకు ఎంత ఆనందం వేసిందంటే, చూసారా, అదేదో నేను పెంచుకున్న వానర్లాగా నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతుంటే, దేవుడికి ఇష్టడుగా మారిపోతే ప్రకృతి నిన్ను గుర్తుపడుతుంది. జస్ట్ ఇది అందుకే చెప్పాను మీకు, ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది, గుర్తుపడుతుంది. కుక్కల మధ్యలో నేను అందరు కుక్కలు అనేసరికి పరారు, నేను ఏ ప్రతి వీధిలోనూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతానండి. అవి మొరుగుతా వస్తుంటే హాయ్ అనగానే ఆగిపోతాయి. మనల్ని ఎందుకు కరుస్తాయండి? ప్రకృతి అంతా దేవదూతలు నిన్ను ఐడెంటిఫై చేస్తాయి. బ్రతకాలి, మాటలతో వచ్చేది కాదు ఇది, బ్రతకాలి. యెహోషువ గురించి మనం చదువుకుంటాం. ఎవరిని ఆపేశారట? సూర్యచంద్రులను ఆపేశారు. ఆపేసాడా? దేంతో ఆపాడు చెప్పండి? మనలా దొంగభక్తి చేసి అప్పుడప్పుడు గుడికొచ్చి ఆగిపోండి ఆగుతాయి, అవి ఆగుతాయా?
ఆగో, ఆయన జీవితాన్ని పెట్టాడు, యుద్ధాలు చేశాడు దేవుడి కోసం. దేవుడే నా జీవితం అన్నాడు, దేవుడి కోసం బ్రతుకు, దేవుడి కోసం చావు అన్నాడు గనక సూర్యుడు ఆగండి అని ప్రార్థన చేయగానే ఆగిపోయారా? ఆగిపోయారు. ఏంటి, ఒక్క నరుని మాట విని ఆగిన వంటి దినము మరలా ఎప్పుడు రాలేదని రాశాడు కదండి బైబిల్లో. యేషో గ్రంథం మనం చదువుకుంటున్నప్పుడు ఆ దినము వంటి దినం లేదట. ఎందుకు ఆగిపోయినాయి? యెహోషువకి ఏలే ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందట. చూస్తాం కదా చరిత్రలో మనం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తెలియదేటండి ఈయన ఎవరో, ప్రార్థన చేసింది ఎవరో దానికి తెలీదా? తెలుసు. ఈరోజు నువ్వు తెలుసా లేదా? తెలుసు. ఇంతకాలం మనకి తెలీదు. అవి చూస్తాయని, వింటాయని, మన కోసం దేవుడికి అర్జీలు పెడతాయని, మన సరిగా భక్తిలో లేకపోతే అవి బాధపడతాయని మనకు తెలీదు. ఆటికి తెలుసు. మీ ఇంటి ముందున్న కుక్కకి తెలుసు నీ చరిత్ర ఏంటో మొత్తం. ఒక్కసారి దానికి గనక నోరిచ్చాడంటే మనం సూసైడ్ చేసుకోవటమేనండి. ఒక్క నోరిప్పి మన పాపాలన్నీ ఊరంతా చెప్పేస్తుంది అనుకోండి వెళ్ళి. ఎందుకంటే మన ఇంటి పక్కనే ఉంటుంది, అది మనం చేస్తామని చూస్తుంది. అందుకే అట్లా నోర్లు మూయిస్తాడు. మా వాడు బరువు దిగు బాబు, నీకు నమస్కారం, నీకు నోరే ఉన్నాం. మా వాడు బరువు పోద్ది. ఎవరిది? కొడుకుది. కొడుకు పరుగు పోతుందనే కుక్కలకి, మేకలకి, ఆవులకి నోర్లు మూసాడు దేవుడు. చాలామంది తెలియదు ఈ సీక్రెట్ కూడా. ఒక్కసారి అట్లా గనక నోరిచ్చాడా, ఇంట్లో మన భార్య అయినా మనం ఏదో అదిరించో బెదిరించో, నీకు దండం పెడతానమ్మా చెప్పగానే ఆపుకోవచ్చు. కుక్కను ఎక్కడ ఆపుతావు? ఇంట్లో మొత్తం చరిత్ర అంతా బయట మొత్తం చెప్పుకుంటూ చేసింది అనుకోండి ఊరంతానే, మా ఓడు ఇలాగా, మా ఓడు అలాగా అన్నదండి. బతుకుతా ఉండే ఆత్మహత్యలేనా? నమస్కారం అని నోరులో ఆపేసాడు. అట్లకి చాలామంది తెలియదు ఆటికి నోరు ఎందుకు. మళ్ళీ ఇంకోటి తెలుసా, నోరు ఆపేస్తే కమ్యూనికేషన్ ఎలా కానీ ఆటలకి కమ్యూనికేషన్ పెట్టాడు అంతే. దేనికి దేనికి? కుక్కకి బావు అంటేనే వస్తున్నాను అంటది. అది వాళ్ళ భాషలో, మన భాష తెలియదు. అది మనకు తెలియదు ఆ భాష. కుక్క మాట్లాడుకుంటుంది, పిల్లి మాట్లాడుకుంటుంది. మనిషి కుక్క మాట్లాడుకోడు, కానీ మనిషి మాట్లాడుతున్నవి చేస్తున్నవని కుక్కకు తెలుసు. దేవుడు చెప్తూ ఉంటుంది అది వీడు మంచోడు కాదు డాడీ. కనుక బాగా ఆలోచించుకోండి. క్రీస్తు సమస్తానికి ఎవరు సమాధానం ఇచ్చాడు. నువ్వు కూడా సమాధానపడి దేవుడితో పాపం చేయకుండా నువ్వు ఎప్పుడైతే పవిత్రుడిగా బ్రతికి దేవుడు పనిచేస్తుంటే అప్పుడు నీకు సేవ చేస్తున్న ప్రకృతి కూడా ఆనందం, సంతోషం. లేదంటే దానికి మళ్ళీ నిన్ను బట్టి ఏం కలుగుతుంది? ప్రసవ వేదన. సో దయచేసి ఇవ్వకండి, కష్టపడుతుంది అది. కనుక మన దేవుడి కోసం బ్రతికితే దానికి ఆనందం.